ఇక 'ఆర్‌కే రోజా' గారు ఒక న్యూస్ ఏమొచ్చిందంటే ఆమె 'జబర్దస్త్‌కి' రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని చెప్పేసి. దీనికి గల కారణం ఏంటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు సీట్ దొరకట్లేదు, ఆమెకి ఇవ్వట్లేదు. ఈ ఉద్దేశంతోటి ఆమె 'జబర్దస్త్‌లోకి వస్తుందన్న వార్త అయితే బయటకు రావడం జరిగింది. మరి దీంట్లో వాస్తవం ఎంత? అది నిజమే అయి ఉండొచ్చండి. రోజా నేను చెప్తున్నానండి 2 సార్లు అడుక్కుంటే ప్రజలు గెలిపిచ్చారు. ఈసారి ఆయనకి టికెట్ ఇస్తే డిపాజిట్లు కూడా రావు ఆమెకి. ఎందుకు చెప్పమంటారా? 2014లో నన్నందరూ ఐరన్ లెగ్ అంటున్నారు. నేను ఓడిపోతా ఈసారి, ఇంకా నా పరువు ఉండదు. నా ఆస్తులన్నీ అమ్ముకునేసాను. నా బిడ్డలు అనాథలైపోతారు. చూడండి నా బిడ్డల్ని, నా భర్త అనాథైపోతాడు. మేమందరం ఊరేసుకొని చచ్చిపోతాము. ఇప్పుడు ఈడ కౌశిక్ రెడ్డి అన్నాడు చూడండి. అట్టప్పుడు ఆమె ఇంటింటికి వెళ్ళి నా బిడ్డలు అన్నది దొంగేడుపులు ఏడ్చింది. పోనీలేరా ఏడుస్తా ఉంది, 2 సార్లు ఓడిపోయింది, ఏదో ఒకసారి గెలిపిద్దాంలే అని చెప్పి ఏదో జస్ట్ మెజారిటీతో గెలిచింది. ఆమెం పెద్ద మెజారిటీలతో గెలవాల, జస్ట్ మెజారిటీతో. మళ్ళీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండే అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో నువ్వు ఏమైనా ప్రజా సమస్యలు బూతులు మాట్లాడేది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని, అంటే ఈ పెత్తందారి అయిన రోజా రెడ్డి, ఈ రోజా రెడ్డి దళిత మహిళల ఆ ఎమ్మెల్యే పైన బాడీ షేమింగ్లు చేయడం, బూతులు తిట్టడం చేసింది. అది చూసి శాసనసభలో ఆ విధంగా ప్రవర్తించకూడదు కదా. ఇప్పుడంటే అది కామన్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీలో అందరూ రౌడీలే కాబట్టి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా ఉంటే శాసనసభని సస్పెండ్ చేశారు. అప్పుడు జబర్దస్త్ షోలే చేసుకునింది మొన్న మంత్రి అయ్యే వరకు జబర్దస్త్ షోలు చేసుకొని బతికేది. ఇప్పుడు వచ్చింది. మళ్ళీ రెండోసారి 2019లో నాకు ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నేను మా జగనన్న ఈసారి గెలుస్తాడు, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు నాకు నిధులు ఏదో ఫేక్ మాటలు చెప్పి మళ్ళీ నేను ఒక్క అవకాశం ఇంకొకసారి నేను మంత్రి అవుతాను, ఇది చేస్తాను. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి రైతులంతా కష్టాల్లో బాధలు పడుతూ ఉంటే వరదలు వచ్చి ఈమె వచ్చి రీల్స్ చేసుకుంటా, గొడుగులు పట్టుకొని రీల్స్ చేసుకొని వదులుకుంటా ఈమె చేస్తూ ఉంది. సినిమా రీల్స్ చేసుకుంటా వదులుకుంటా ఉంది. అది ఖచ్చితంగా ఇలా ఈ విధంగా చేస్తుంటే ఇలాంటి పెత్తందారులని ప్రజలు ఓడగొడతారు. అందుకని భయంతో టికెట్ లేదని చెప్పి ఈ విధంగా ముందుగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి కూడా ఫాల్స్ ప్రాపకుండా కూడా ఉండొచ్చు. ఇంక టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావు. రోజాకి చిత్తుగా ఓడిపోతుంది. నగిరి నియోజకవర్గ ప్రజలు ఈమెను ఎప్పుడు బండకేసి గుద్దామా అని ఉన్నారు. ఎందుకంటే ఈమె చేసిన తప్పులు మంత్రిగా సాధించింది ఏమీ బేగల. ఏమనంటే నోరెక్కువ పని తక్కువ, నోరేసుకొని అరవడం, నోరేసుకొని బూతులు మాట్లాడడం, నోరేసుకొని చేయడం. ఏమన్నా అంటే నేను ఎవరిని పట్టించుకోను, నా స్థాయి ఇదంటే. నీ స్థాయి ఏంటి? నీకు అన్నం పెట్టిన వాళ్ళనే తిట్టిన బుద్ధి నీ బుద్ధి ఎందుకంటాను చెప్పమంటారా అండి? ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్. ఇంక రాజకీయాల్లో కొంచెం ఉంది అని చెప్పి గుర్తించింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని, ఆ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని బూతులు తిడతా ఉంది ఈ రోజా గారు. మళ్ళీ ఇంకొకటి ఏమన్నంటే ఈనాడు, రామోజీరావు, ఇది అది అని ఏబిఎన్ రాధ, TV5 ఈ విధంగా తిడుతుంది. ఈనాడు అని తిడుతుంది. నీకు జబర్దస్త్లో అవకాశం కల్పించి నువ్వు 3 పూట్ల తినేదానికి నీకు ఇచ్చింది జబర్దస్త్ షో. అలాంటి షో ఇచ్చిన రామోజీరావుని కానీ నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా అని ప్రజలు అంటున్నారు. అలాంటి విశ్వాసం లేని కుక్క, విశ్వాసం లేనిది, క్యారెక్టర్ లేని వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు మిగతా వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారు. అంత హీనంగా మాట్లాడుతుంది. తోటి మహిళలే సిగ్గుపడుతున్నారు, ఏంద్రా ఈమె ఇలా మాట్లాడుతూ ఉందని. అంత హీనంగా మాట్లాడుతుంది. ఏం క్యారెక్టర్ ఎందుకు ఈరోజు నిజంగా టికెట్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఎగిరిగిరి పెడుతున్నాను కదా, ఆ ఆహాన్ని మొత్తం దించేస్తారు ప్రజలు. ఇప్పుడు టికెట్ ఇంక లేదంటే ఇండైరెక్ట్గా ఏమని చిత్తుగా ఓడిపోతుంది. టికెట్ ఇస్తే ఇంకా చిత్తుగా ఓడిస్తారు ప్రజలు. అంత బుద్ధి చెప్తారు ఈ రోజాకి. రోజా అనే వ్యక్తి రాజకీయాల్లో ఒక చీడ పురుగు, ఒక హుందాతనం అనే లేని వ్యక్తి రోజా. కనీసం నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా గాలి కొదిలేసి తన వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి రోజా. ఇంకా మాట్లాడితే ఆమె గురించి చాలా చరిత్ర, ఆమె ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఏ కబ్జాలు చేసింది, ఆమెకి ఒక కారుని 20 కార్లు 30 కార్లు సంపాదించే స్థాయికి ఎలా వెళ్ళింది, వాళ్ళ అన్నదమ్ములకు ఏ విధంగా ఆస్తులు పంచిపెట్టింది, మండలాలను పంచిపెట్టింది, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడితే వీటన్నిటిలో రేపు ఎంక్వైరీలు వేస్తే రోజా అనే వ్యక్తి జీవితాంతం తినేది జైల్లోనే. ఒక మహిళలా ఉండమనండి. గౌరవం, రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం. ఆ వ్యక్తిత్వం లేని వ్యక్తి ఈయన గురించి మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో అందుకే అంటే ఆమెకు సీటు దొరకదు అన్న ఒక ఉద్దేశంతో ఇటు టీడీపీ నేతలపైన తీవ్ర విమర్శలు చేయడం, అటు జగన్ గారిని హై లెవెల్లో పొగడ్డం, ఇవన్నీ కూడా మీడియా పరంగా చూస్తున్నాం కదా. సో దీనికి కారణం కూడా ఆమె టికెట్ దొరకదు అన్న ఒక ఉద్దేశంతో అని అంటున్నాను. ఖచ్చితంగా 100% ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకపోతే ఇంకెవరిని దేకరని చెప్పి, అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడం, జగన్మోహన్ రెడ్డిని హైప్ చేయడం అంతే. ఎవరిలో లోడుకున్న గోతులో వాడే పడతాడన్నప్పుడు రేపు ఎవరు లోడుకున్న గోతులో రోజా లోడుకున్న గోతులో రోజానే పడుతుంది.
అది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్చడం చూస్తున్నాం. రామకృష్ణ గారు రిజైన్ చేయడం చూస్తున్నాం. ఇంకో 80 మందికి చాలా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఆ ఓడిపోయే ముందు ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు అంతే. ఎందుకంటే ఇంత మారుస్తున్నాడంటే మీరు ఒకటి ఆలోచించండి. అతను ఓటమిని అంగీకరించినట్టే కదా. ఓటమిని అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి మారిస్తే లాస్ట్ టైం ఎవరిని చూసి ఓటేసింది? పార్టీ సింబల్నే కదా చూసేసింది. ఈసారి ఆ సింబల్నే పక్కన పెడదాం అనుకున్నప్పుడు ఎవరిని క్యాండిడేట్ని మార్చుకుంటే ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడంటే క్యాండిడేట్ని మారిస్తే ఏదైనా మార్పు కనిపిస్తుందో 1,00,000 ఓట్లతో ఓడిపోయేది కనీసం 10,000, 50,000, 60,000తోనే పోతుందా, ఒక 40,000 ఓట్లు తగ్గించినట్టు అనుకుంటా ఉన్నారు వీళ్ళ దృష్టిలో. అంటే ఓడిపోయేది కూడా గౌరవప్రదంగా ఓడిపోవాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నాడు. అందుకని అభ్యర్థులను మారుస్తున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి ఓటమి పక్క, అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చిలకలూరుపేట వాళ్ళని తీసుకొని వచ్చి గుంటూరు వెస్ట్లో వేస్తే గుంటూరు వెస్ట్ వాళ్ళు వేస్తారా? పోరా నాయన అంటారు. సంతనూతల పాడినోని తీసుకొని వచ్చి కొండేపులో వేస్తే వేస్తారా ఓట్లు? ఎవ్వరు వేయరు. అందరికీ మైండ్ ఉంది. అటు చూసేది ఫ్యాన్ సింబల్. ఆ ఫ్యాన్ సింబల్ లాస్ట్ టైం వేశారు. ఈసారి ఆ ఫ్యాన్ సింబల్ని పక్కన పెట్టాలనుకున్నప్పుడు అభ్యర్థి ఎవడైతే ఉంది జగన్మోహన్ రెడ్డినే పక్కన పెట్టేస్తారయ్యా. జగన్మోహన్ రెడ్డి పులివెందులో కాకుండా అంతమందిని మార్చడం ఎందుకు? నువ్వు పులివెందులు కాకుండా అవుట్ సైడ్ ఆ విశాఖపట్నం ఏదో రాజధాని అంటున్నావు కదా, అడొచ్చి పోటీ చేయి. విశాఖపట్నంలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయి. విశాఖపట్నం పార్లమెంట్లో చిత్తుగా ఓడిచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళ తల్లిగారిని ఓడిచ్చారు, వాళ్ళ చిన్నాన్ని ఓడిచ్చారు. వాళ్ళ నాన్నప్పుడు అదేదో 1990 రిగ్గింగ్ చేసుకుని ఏదో చేసుకుని జస్ట్లో బయటపడ్డాడు. ఈసారి ఈయన జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తారు అవుట్ సైడ్ కడప వస్తే. ఇంకా వాళ్ళు ఈరోజు 175 కాదు, 17 సీట్లు వస్తే చాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఓడిపోయే ఓటమి కూడా గౌరవప్రదంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసుకుంటారు. ఇప్పుడు రేపు 80 మంది నిజంగానే 100 మంది ఎమ్మెల్యేలు అందరినీ మార్చేస్తాడంట. 100 మందిని మార్చాడంటే ఆయన ఓటమిని ఆయన అంగీకరించినట్టా లేదా? మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి 100 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు అంటే 100 మంది చోట్ల మేము ఓడిపోతున్నామని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తన క్యాడర్కి సిగ్నల్ ఇస్తున్నాడు. మనం ఇక్కడ ఓడిపోబోతున్నాం, అందుకే అభ్యర్థిని మారుస్తున్నా, ఇంత తేడాలతో ఓడిపోబోతున్నాం, కనీసం మీరు అంత ఘోరంగా ఓడిపోతే మన పరువు పోతుంది, కనీసం కొంచెం ఓడిపోయే మెజారిటీని తగ్గించండి అని చెప్పి అభ్యర్థులను మారుస్తూ ఉన్నాడు అంతే. 100 మందిని మారుస్తున్నాడంటే వై నాట్ 175 ఏంటండి? కనీసం 75 కూడా కాదు, 5 సీట్లు 17 సీట్లు అంతే. 15 అంతే. జగన్మోహన్ రెడ్డికి ఇంకా భవిష్యత్తు లేదు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారంటే మరి గెలిచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పేది అదే అన్న. ఈ ఊరోని తీసుకొని పోయి ఆ ఊర్లో వేస్తే వాడు ఎవడేస్తాడు? ఆడుండేవాడు ఎవడేస్తాడు? నాన్ లోకల్ వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వే అంటావు కదా ఇక్కడో అక్కడో ఇక్కడ వేయకూడదని. ఈరోజు ఎందుకు వేస్తున్నావని నీ ఎమ్మెల్యేలు వీళ్ళే అంటున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామానే గుర్తుపెట్టుకోండి. అక్కడ మంగళగిరిలో ఈసారి లోకేష్ అన్న గెలవబోతున్నాడు. అఖండ మెజారిటీతో, తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్సీపీ కొంచెం కొట్టిన బద్దలు కొట్టబోతున్నాడు. తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళు 1985 నుంచి గెలవలా, ఈసారి గెలవబోతా ఉంది. అందుకని చెప్పి నేను పోటీ చేయని ఇతను రాజీనామా ఆ రోజు ఈవినింగే వీడు ఇది ఇన్ఛార్జీలను ప్రకటించడం, ఇవన్నీ చూస్తే ఒక డ్రామాటికల్ కండిషన్గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి తథ్యం. గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆడెవరిని పెట్టినా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది. విడుదల రజనీ కాదు, ఇంకొకరు కాదు. రేపు చిలకలూరుపేటలో ఎవరు పెట్టినా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది. ఇడంతా ఇప్పుడు ఈ 11లో సంతనూతలపాడు, కొండేపి అన్ని తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాలు. అక్కడ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడంటే అర్థం ఏంటి? మెజారిటీలు తగ్గించండి రా నాయన కాస్త అని చెప్పి అడుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తథ్యం. ఇంతమందిని మారుస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నైతికంగా తన ఓటమిని అంగీకరించాడు. అంటే ఇంకోటి అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, ఇది గుడ్ సైన్ అని కూడా చాలా మంది అంటున్నారు. కొత్త వాళ్ళకి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదే. వాళ్ళ పార్టీకి ఫండింగ్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పార్టీలో దోచుకున్న వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు అవకాశాలు. ఇంకెవరికి బయట వాళ్ళకి ఇవ్వాల నాకు తెలిసి. బయట వాళ్ళకి ఇవ్వమనండి, ఎందుకు ఇవ్వటం లేదు? దోచుకున్నోడికి ఇస్తా ఉన్నాడు. దోచుకున్నోడికి జగన్మోహన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్లకు ఇస్తున్నాడు అంతే. ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. ఇక ఇటు షర్మిల గారు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఆమె జస్ట్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఇప్పుడు ఆమె ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతుంది అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి ఏంటి, జాయిన్ అవుతుందా? షర్మిల అనే వ్యక్తి క్రెడిబిలిటీ పోయిన వ్యక్తి. ఇంకా ఉన్న రాజకీయాల్లో ఉన్నా ఒకటే, రాజకీయాలు ఆపేసి ఇంట్లో కూర్చున్నా ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే వైఎస్ఆర్టీపీ పెట్టేటప్పుడు ఏం చెప్పింది? రాజన్న ఆశయాల కోసం పెడుతున్నా, రాజన్న ఆశయాల కోసం తెలంగాణలో తీసుకొని వస్తాంది. ఎలక్షన్లో పోటీ చేయాలి చివరికి. దాన్ని బట్టి ఆ క్రెడిబిలిటీ ఏంది అర్థం వల్ల? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా నిన్ను పోటీ చేయొద్దన్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా నేను టికెట్ అడిగారా? నువ్వు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చుట్టూ చేరి నన్ను చేర్చుకోండి అంటే వాళ్ళు ఈ కండిషన్ పెట్టేందుకు భయపడి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు చెప్పండి,
నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని ఈమె చెప్పింది. ఈమె చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి. గెలిచిన తర్వాత ఈమె శుభాకాంక్షలు చెప్పింది, వీళ్ళకి ఇవ్వద్దండి. ఆమె ఇవ్వద్దన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అవునా కదా? కనీసం ఇవి నిజంగా అంత సపోర్ట్ చేసి, ఇవి నిజంగా ప్రచారం చేసి గెలిపించుంటే కనీసం ప్రమాణ స్వీకారానికి పిలవాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి చంద్రబాబు నాయుడు గారికి పంపించారు, ఇదే విధంగా కేసీఆర్ గారికి అందరికీ పంపించారు కదా. నువ్వు గెలిపించి నీకెందుకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపించలేదమ్మా? దాన్ని బట్టి ఇంక గురించి అర్థమవుతా ఉంది ఇది మీకు. కామెడియన్ అండి, కామెడియన్. షర్మిల గారు కూడా మరో కేఎఫ్ పాల్ అంటే కామెడియన్ అయిపోయారు. క్రెడిబిలిటీ పోయింది. రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఒకప్పుడు ప్రజారాజ్యం ఉంది, చిరంజీవి గారు చేశారు. ఈరోజు ఎవరన్నా నమ్ముతున్నారా? షర్మిల గారి పరిస్థితి కూడా ఆ విధంగా అయిపోయింది. ఆంధ్రాలోకి వస్తే ఏమన్నా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండే ఓటు బ్యాంక్ ఏదో వాళ్ళ సొంత ఓటు బ్యాంక్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే వాళ్ళు పెట్టుకోన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్ళీ తిరిగి రిట్రీవ్ చేసుకోవచ్చు వీళ్ళంతా కలిసి అనే ప్లాన్తో ఏమన్నా చేసి ఉండొచ్చేమో కానీ, అంతేగాని షర్మిల గారు ఏదో చేస్తారు పొడి చేస్తారని అయితే కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి మూటాముళ్ళు సర్దుకొని ఇక్కడ షర్మిల పరిస్థితి అయిపోతుంది. ఇంకా ఆయన పార్టీని క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే సిద్ధాంతాలతోలే, వేరే పార్టీ నుంచి అసలు నాయకులను లాక్కొని పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంతేగాని ఏదో సిద్ధాంతాలపైన ఏదో తన వ్యక్తి ఇది ఉంటే ఉండుంటుంది ఆ పార్టీ. ఈ విధంగా లాక్కొని పెట్టిన పార్టీ ఎన్ని రోజులు ఉంటే ఆ పార్టీ స్ట్రాంగ్ అయితే ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అంతే. సో ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ కాస్త కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. మన షర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏపీలో ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీ జనసేన ఈ పార్టీకి మద్దతు తెలుపబోతుందన్న వార్తలు కూడా బలంగా అనిపిస్తాయి. అది మనం ఊహాగానాలు. రెండు పార్టీలు రెండు వేరు సిద్ధ. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మద్దతు అనేది ఎక్కడ ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలేదు. అది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు వాళ్ళ వ్యక్తిగతంగా వేసుకున్నారు. ఒకటి, అన్ని పార్టీ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ మద్దతు అడిగారు అంతే, దాని మించి ఇంకేమీ లేదు.